గోదావరిలో నీటి కేటాయింపులు లేవని. అంటే కదా మాకు మా ఏజెంట్ ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి అలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఇది నేను చెప్తున్నది లైవ్ ఎగ్జాంపుల్. ఇది గోదావరిలో మన నీటి హక్కులను కాలరాసే విధంగా మినిట్స్ వస్తే ఎందుకు ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడు? అయితే నిజంగా నీటి హక్కులు ఉన్నాయా లేవా, నేను ఇంకా రెండు మంచి పాయింట్స్ చూపిస్తాను మీకు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేము అనుమతులు తెచ్చినాం. ఇది తెచ్చినప్పుడు ఇలా క్వాంటిఫై చేసింది, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు, తెలంగాణకి ఎన్ని నీళ్లు అని చెప్పి సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుమతి తెచ్చినప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఆ రోజు సిడబ్ల్యూసీలో ఒత్తిడి పెట్టి దీని అనుమతి తెచ్చేటప్పుడు రాయించినాం ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు. పేజ్ 43 paragraph 2, further utilizations from the schemes downstream of Sitarama lift irrigation scheme to the extent of 531 TMC to the state of Andhra Pradesh has been considered by Hydrology Central Water Commission. అంటే సీతారామకు అనుమతి, సీతారామ ఎక్కడ ఉంటుంది? భద్రాచలం దగ్గర. ఇక దాని కింద ఆంధ్రప్రదేశే. సీతారామ తర్వాత తెలంగాణ ఉండదు, దాని కింద ఆంధ్రప్రదేశే. సీతారామ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ ఆఫ్ సీతారామ అంటే సీతారామ కింద ఆంధ్రప్రదేశ్ కు చెందాల్సిన 531 టీఎంసీలను దృష్టిలో పెట్టుకొని మేము సీతారామకు అనుమతిస్తున్నాము. అంటే ఏం తెలిసిందో ఆంధ్రప్రదేశ్ కు 531 అని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిందా? ఇంకా ఇదే లెటర్ లో లాస్ట్, as planned utilizations from the project is much below the 75% dependable net yield at project site and downstream sanction utilizations have been duly taken care of. Therefore, in accordance with the said guidelines for examination of projects, the consolidated DPR of Sitarama lift irrigation project, Sitamma Sagar multi-purpose project is acceptable from interstate angle for total utilization of 67 TMC. అంటే ఇది ఇంత స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఆంధ్రప్రదేశ్ కు డౌన్ స్ట్రీమ్ లో ఉండే నీళ్లను దృష్టిలో పెట్టుకున్నాం, పై భాగంలో తెలంగాణకు ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అవసరమయ్యే 67 టీఎంసీల నీటి లభ్యత ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నారు. మరి నీటి కేటాయింపులో లేకపోతే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది కదా. జిఆర్ఎంబి అనేది పార్ట్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు 531 అని తేల్చింది. తేల్చి మన 968 మనకు తెలంగాణకు సబ్ బేసిన్ వైజ్ కేటాయింపుల్లో భాగంగా 968 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి. దాంట్లో ఈ 67 టీఎంసీలు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కు కేటాయిస్తున్నాము అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా మీ ముందు పెట్టాను. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు మొత్తం గోదావరి నీటిని స్టడీ చేస్తూ ఇచ్చిన రిపోర్ట్. ఇక్కడ ఏమంటే జిఆర్ఎం బోర్డు అసలు నీటి కేటాయింపులు ఏం చేయలేదు, బచావ్ తిప్పలు అంటున్నారు. బట్ ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ స్టడీస్ ఆర్గనైజేషన్ అసెస్మెంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఇన్ గోదావరి అండ్ ఇట్స్ సబ్ బేసిన్స్ జూన్ 2023. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ స్టడీ చేసి మొత్తం సబ్ బేసిన్ వైజ్ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో గోదావరిలో మనకు 12 సబ్ బేసిన్, ప్రతి సబ్ బేసిన్ వైజ్ కూడా ఇస్తూ మొత్తం 3,396 టీఎంసీలు గోదావరిలో ఉన్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1470 టీఎంసీలను తెచ్చింది. ఇందులో 513 అని ఇప్పుడే ఇందాక లెటర్ లో కూడా నేను మీకు ఇక్కడ స్పష్టంగా చూపించాను. 1470 ఉందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా
531 ఐఎమ్ సారీ 531 ఆంధ్రప్రదేశ్ అని కూడా ఇందులో తెచ్చింది. సో 1470 531 మిగతాది మనదే కదా. మరి ఇప్పుడు వాళ్ళ మీటింగ్ లో మొన్న అనవసరంగా పోయింది గోదావరి బంకచెర్ల మీటింగ్ పోతిరి, అందులో గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని చెప్పి మినిట్స్ వస్తే నిద్రపోతున్నారా? అంటే మన అడ్వాంటేజ్ 968 టీఎంసీ పొరగొట్ట తెలుసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది, గోదావరిలో మనది 531 కాదు మాకు 750 కావాలని కొట్లాడుతుంది వాళ్ళు. అది ఆల్రెడీ క్లోజ్డ్ చాప్టర్. సబ్ బేసిన్ వైజ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేసింది, తెలంగాణకు 968 టీఎంసీకి అలొకేషన్ అయిపోయింది. మరి మినిట్స్ ఇట్లా వస్తే ఏం చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏం చేస్తుండ్రు కోమటిరెడ్డి, ఏం చేస్తుండ్రు? దొంగ చేతిలో తాళం పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్ ని డోత్రి ఢిల్లీ మీటింగ్ కు. ఇది జరగకపోతే ఏం జరుగుతుంది? మేము ముందే హెచ్చరించినాం. తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ను అడ్వైజర్ గా పెట్టడమే తప్పు అన్నాం. మరి ఈ రోజు మినిట్స్ వచ్చినాక కూడా కన్ను తెరవరా మీరు? ఇలా ఆంధ్రప్రదేశ్ కు కేవలం 531 టీఎంసీలని సిడబ్ల్యూసీ చెప్పింది, మిగతా నీళ్ళని మనయే కదా 1486 లో. మరి ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇప్పటికే కృష్ణా జలాల్లో టీఎంసీల కొద్దీ ఇలా తరలించకపోతున్నారు. తాత్కాలిక వాటా 34% కూడా మీరు కాపాడలేకపోతున్నారు. ఇప్పుడు గోదావరిలో ఏమంటుండ్రు, మిగులు జలాలు ఉన్నాయి, నల్లమల్ల సాగర్ తీసుకుపోతామంటున్నారు. అది మళ్ళీ రోజు మాట్లాడితే దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నౌ ఐ విల్ కన్ఫైన్ ఓన్లీ టు ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. వాళ్ళు 531 కాదు 775 టీఎంసీలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగంగా ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మొన్న ఢిల్లీ మీటింగ్ లో మన అధికారుల మౌనం వల్ల, మన అధికారులు ప్రశ్నించకపోవడం వల్ల, మన అధికారులు మాట్లాడకపోవడం వల్ల ఇవాళ గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని, ఇప్పటికే మనం సాధించుకున్న హక్కును ఇవాళ కాలరాసేటువంటి కుట్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా ఇదే మీటింగ్ లో టెలిమెట్రీ గురించి వచ్చింది. ఏం రాసిండ్రు? పేజ్ 2 paragraph 7. It would be pursued to wait for the KWD to award, which is likely to define scope of regulation, respective responsibilities of the party states and of the board in relation to any RTDAS or telemetry system. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము 18 టెలిమెట్రీలు పెట్టించినాం. ఆ రోజు 18 జాగాలు పెట్టించినాం. రెండవ ఫేజ్ లో పెట్టాల్సినటువంటి 9 టెలిమెట్రీలకు కూడా స్టడీ చేసి ఎక్కడ పెట్టాలనో కమిటీ వేసి నిర్ణయించినాం. మీరు వచ్చి మేము టెలిమెట్రీ పెడతాం, ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో తెగ నరికిండు, మేము పెట్టేసినాం టెలిమెట్రీ అన్నాడు. వాడు మన ఢిల్లీ మీటింగ్ లో ఏం చెప్పిండు? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా అప్పుడే కూర్చోద్ది అన్నాడు. కూర్చుంటావా? మరి నువ్వు ఇచ్చిన 4.5 కోట్ల జీతాలు